జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ ఏకాదశి యొక్క విశిష్టత, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏకాదశి ద్వాదశి తిథి వివరాలు, ఈరోజు తప్పకుండా నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా అయితే మనం చెప్పుకుంటాము. ఈ ఏకాదశిని శయని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుండి మనకి తెలుగు పండుగలు అనేవి ప్రారంభమవుతాయండి. అంటే వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, ఇలా మనకు తెలుగు వారికి సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినం నుండే స్టార్ట్ అవుతాయి. మన హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకు విశేషమైనటువంటి స్థానం ఉంది. ఈ తొలి ఏకాదశి పండుగను దేవసైన ఏకాదశి అని, సైన ఏకాదశి అని, హరివాసరం అని, ఇంకా పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా మొక్కజొన్నలతో పేలాలు తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఏకాదశి రోజున విష్ణు భగవాను పూజించాలి. ఈ ఏకాదశి అనే కాదండి, మనకి ప్రతి సంవత్సరము కూడా 24 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. వీటిల్లో ఏ ఏకాదశి రోజైనా మనం విష్ణు సంబంధిత దైవాన్ని మాత్రమే పూజించాలి. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు క్షీరసాగర తల్పంపై 4 నెలల కాలం పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారని మన పురాణాలు చెప్తున్నాయి. స్వామివారు శయనించిన రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండి మొదలుకుని 4 నెలల పాటు ఉండే ఈ కాలాన్ని చాతుర్మాస దీక్షగా అయితే వ్యవహరిస్తారు. ఈ చాతుర్మాస దీక్షలను ముఖ్యంగా ఎక్కువగా మహర్షులు, ఋషులు, పీఠాధిపతులు అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ 4 నెలల పాటు శ్రీమన్నారాయణుడు పాతాళ లోకంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు తిరిగి వస్తారని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, ఇంకా మోక్షం కలుగుతాయని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంతటి విశేషాలతో కూడుకుని ఉన్నదే ఈ తొలి ఏకాదశి పర్వదినం అయితే. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి పండుగ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు అయితే వస్తుందండి. దీని ప్రకారం చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 2026 జూన్ 24 శుక్రవారం ఉదయం 10:08 ప్రారంభమయ్యి 2026 జూన్ 25 శనివారం ఉదయం 11:54 వరకు ఏకాదశి తిథి ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ 2026 జూలై 25 శనివారం రోజు వచ్చిందండి. తొలి ఏకాదశి పండుగ ఇలా శనివారంతో కూడుకుని వస్తే చాలా మంచిదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశి తిథి ఇలా శనివారంతో రావడం స్వామివారికి చాలా ప్రీతికరమైనదిగా చెప్పబడుతుంది. ఈ రోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, ఏకాదశి తిథి వ్రతాన్ని ఆచరించిన, స్వామివారిని తులసి దళాలతో పూజించడం వలన విశేషమైన పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పాపక్షయము, మనశ్శాంతి కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మోక్ష ప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇంట్లో ఉన్న వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఏకాదశి పర్వదినం రోజున ఎక్కువగా చాలా మంది ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఏకాదశి వ్రతాన్ని 3 రోజులు అయితే చేయాలండి. అంటే ఏకాదశి ముందు రోజు దశమి రోజు నుండి మనం ద్వాదశి రోజు వరకు ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ 3 రోజులు కూడా ఏకాదశి వ్రత నియమాలు అయితే పాటించాలి. దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి, ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, ఇంకా ద్వాదశి రోజున స్వామివారికి ఉదయమే పూజ చేసుకుని కర్పూర నీరాజనం సమర్పించి ఆ తర్వాత మీరు ఉపవాస దీక్షను అయితే విరమించాలి. కాబట్టి ద్వాదశి తిథి వివరాలు వచ్చేసి 2026 జూలై 26 ఆదివారం మధ్యాహ్నం 1:50 వరకు ద్వాదశి తిథి ఉందండి. కాబట్టి మీరు తెల్లవారుజామున 5:30 తర్వాత నుండి మీరు ఉపవాస దీక్షను ఉదయం 8:30 లోపు విరమించుకోవచ్చు. ఉపవాస దీక్షను విరమించడానికి ముందుగా మనం స్వామివారికి పూజ చేసి, స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి, స్వామివారికి మహానైవేద్యం నివేదించి ఆ తర్వాత గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి ఆ తర్వాత ఉపవాస దీక్షను అయితే విరమించాలి.
ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను విరమించాలండి. అప్పుడే ఏకాదశి వ్రతం చేసినటువంటి పూర్తి ఫలితం దక్కుతుంది. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా వ్రతాన్ని ఆచరించేవారు కానీ ఆచరించని వారు కానీ ఎవరైనా సరే అన్నంతో చేసినటువంటి పదార్థాలను అస్సలు భుజించకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజున అన్నంలో మురాసురుడనే రాక్షసుడు ఉంటారని అంటారండి. అందుకని ఏకాదశి రోజు అన్నం భుజించకూడదని అంటారు. అందుకని పాలు గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా కూడా భుజించవచ్చు. ఇంకా అలాగే ఈ రోజున తప్పకుండా స్వామి వారికి పేలాల పిండిని నైవేద్యంగా అయితే సమర్పించాలండి. నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నవారు పూజ పూర్తయిన తర్వాత ఆ పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.